బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పిటిషన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ వేశారు. ఇవాళ ఈ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, బ్యారేజీలు కుంగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన చర్చగా భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమావేశమై ఇరిగేషన్ శాఖతో మంత్రి ఉత్తమ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజాధనాన్ని వృధా చేస్తే ఊరుకోమని, తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పిటిషన్ నిరంజన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్పై హైకోర్టులో విచారణ చేపట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, బ్యారేజీ కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన చర్యగా భావిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ప్రతినిధులతో సమావేశమైన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు హెచ్చరికలను జారీ చేశారు. ప్రజాధనాన్ని వృధా చేస్తే ఊరుకోపోమని, తప్పు చేస్తే తప్పించుకోవాలని చూస్తే ఊరుకోపోమని మంత్రి హెచ్చరించారు.